శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. మాలాం కుండించడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యకం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణేశాయ నమః. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. సివిఆర్ ఓం ప్రేక్షకులకు ఆశీస్సులు. ఇప్పుడు శ్రీ వెంకటాచల మహాత్యం కార్యక్రమానికి స్వాగతం చెబుతూ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నారు. పురాణం సర్వశాస్త్రాణం ప్రథమం బ్రహ్మణా స్మృతం అనంతరం చ వక్త్రేభ్యో వేదాస్తస్య వినిర్గతాః. పురాణం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ మనకి ఈ శ్లోకం చెప్పారు మొట్టమొదటిసారిగా. ఏమిటంటే అది సృష్టి బ్రహ్మగారు చేశారు. ఆ సృష్టికర్త అయినటువంటి యొక్క బ్రహ్మయే మొట్టమొదలు, అంటే సృష్టికి పూర్వమే సర్వశాస్త్రముల కంటే మొట్టమొదలు పురాణాన్నే స్మరించారట. అంటే ఒకసారి గుర్తు చేసుకున్నారన్నమాట. పురాణాన్ని గుర్తు చేసుకున్న తర్వాతనే ఆ బ్రహ్మగారి యొక్క 4 ముఖాలలోంచి వేదములు వచ్చాయి అని అన్నారు. అంటే మరి ఇప్పుడు మనకేమర్థమైంది? శాస్త్రములు వేదముల కంటే కూడా ముందుగా పురాణాన్ని ఆయన స్మరించడం చేత పురాణమే చాలా గొప్పది అనేటువంటి యొక్క విషయం దీని ద్వారా అర్థమైంది. ఎందుకంటే వేద విజ్ఞానం అంతా కూడా పురాణాలలోనే ఉన్నది. పురాణములను ఏం చెబుతున్నారు అంటే వేదానికి భాష్యములేం చెబుతున్నారు. అంచేత ఎన్నదృష్టం హి వేదేషు నదృష్టం స్మృతిషు ద్విజాః ఉభయోః ఎన్నదృష్టం హి తత్పురాణైః ప్రగీయతే. దీంట్లో కూడా పురాణం యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పారు. మనకి వేదం ప్రమాణం, అలాగే స్మృతులు కూడా ప్రమాణం. స్మృతులు అంటే మనుస్మృతి, పరాశర స్మృతి, శంఖలిఖిత స్మృతి, ఇవన్నీ కూడా. అలాగే ధర్మశాస్త్రాలు ఉన్నాయి, గౌతమ ధర్మశాస్త్రము మొదలైనటువంటివన్నీ కూడా. వీటిల్లో ఏ విషయమైతే చెప్పలేదో అవి పురాణాల్లో చెప్పబడి ఉన్నాయి. ఈ రెండిట్లో మనకి ఎంత చూచినా కనపడినటువంటి యొక్క ఏ ధర్మాధర్మ విషయాలు ఉన్నాయో, ఏ పాపపుణ్యాల యొక్క విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి పురాణాలలోనే వ్రాయబడ్డాయి. యో వేద చతురో వేదాన్ సాంగోపనిషదో ద్విజాః పురాణం నైవ జానాతి నచ సస్యాద్ విచక్షణః. వేదము కేవలము
చదవటమే కాదు, 4 వేదాలు చదివారనుకోండి, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం కదా మనకి 4 వేదాలు. ఈ 4 వేదాలకి అంగములు కూడా ఉన్నాయి. శిక్షా, వ్యాకరణం, ఛంద, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని. ఈ షడంగములు కూడా చదువుకుంటే కానీ వేదానికి పూర్తిగా అర్థం చెప్పలేరు ఎవరైనప్పటికీ కూడా. అలాంటి ఆ అంగములతో కూడిన వేదాలను చదివినప్పటికీ కూడా, అలాగే ఉపనిషత్తులను చదివినప్పటికీ కూడా పురాణం గనక తెలియకపోయినట్లయితే వాడు విచక్షణుడు కాడు. అంటే వాడికి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం అనేటువంటిది తెలియదు. పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి, దాని యొక్క ఫలితం అంటే ఏమిటి అనేటువంటి యొక్క విషయాలు మనకి తెలియదు. అందుకని పురాణం ద్వారా మనకి అన్ని విషయాలు తెలుస్తాయి. అప్పుడే మన యొక్క మానవ జన్మ మనకు కృతార్థత అవుతుంది. ఎందుకు మనం పుట్టామో, పుట్టిన తర్వాత మనం ఏం చెయ్యాలో, భగవంతుణ్ణి ఎలాగా మనము ఆరాధన చెయ్యాలో, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలో, ఎలాంటి ధర్మాన్ని మనం పాటిస్తే మనకి ఉత్తమ గతులు కలుగుతాయో, ఇవన్నీ కూడా మనకి పురాణాల ద్వారానే తెలుస్తాయి. అందుకనే పురాణాలలో అనేక ఋషుల యొక్క చరిత్రలు, అలాగే అనేక వ్రతములు, అలాగే మహారాజుల యొక్క చరిత్రలు, అలాగే ఇంకా అనేక రకాల యొక్క మనకి విషయాలు అన్నీ కూడా పురాణాలలో చెప్పబడి ఉన్నాయి. అందుకనే పురాణము చాలా గొప్పది. అలాంటి యొక్క ఈ పురాణము బ్రహ్మగారు స్మరిస్తే, ఆ స్మరించినటువంటి యొక్క ఏ పురాణం ఏదైతే ఉందో దాన్ని మనకి త్రిమూర్త్యాత్మక స్వరూపుడైనటువంటి యొక్క వేదవ్యాసుల వారు 18 పురాణాలుగా రచించారు. అష్టాదశ పురాణానాం కర్త సత్యవతీసుత. 18 పురాణాలని రచించినటువంటి వాడు సత్యవతీసుతుడు. ఆ పురాణాలు ఏమిటంటే మత్స్య, మార్కండేయ, భవిష్యత్, భాగవత, బ్రహ్మ, బ్రహ్మవైవర్త, బ్రహ్మాండ, వామన, వాయు, వరాహ, విష్ణు, అగ్ని, నారద, లింగ, గరుడ, పద్మ, కూర్మ, స్కాంద పురాణాలు. ఇవన్నీ కూడా 18. ఈ 18 పురాణాలలో చెప్పలేటువంటి యొక్క విషయం అంటూ ఏమీ లేదు. తెలుసుకోకపోవడం మన తప్పు, కానీ రాయటంలో ఏ రకమైనటువంటి యొక్క పొరపాటు లేకుండా అన్ని చక్కగా అద్భుతంగా ఎంతో వివరంగా ఆయన వ్యాసభగవానుల వారు రచించారు. అయితే ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఈ పురాణాలలో కొన్ని పురాణాలలో మాత్రం మనకి ఇప్పుడు చెప్పిన విధంగా వెంకటాచల మహాత్యాన్ని గురించి వ్యాసుల వారే రాశారు. అవి ఏం పురాణాలంటే బ్రహ్మ, పద్మ, స్కాంద, ఉపపురాణమైనటువంటి యొక్క ఆదిత్య పురాణం మొదలైనటువంటి యొక్క పురాణాలలో వ్యాసభగవానుడు ఎన్నో విషయాలని ఆయన రచించారు. కొన్ని పురాణాలలో అగస్త్యుడు, దూర్వాసుడు, భరద్వాజుడు మొదలైన మహర్షులు వెంకటాచలమందు తపస్సు చేసి విష్ణువుని ప్రత్యక్షం చేసుకున్నారు, వాళ్ళు కృతార్థులైనారనేటువంటి యొక్క విషయాలను రచించారు. అలాగే వరాహావతార వైభవాన్ని కూడా రచించారు. ఆ క్షేత్రమే, ఆ తిరుమలగిరి, ఆ కొండ మొట్టమొదలు ఎవరిది? వరాహస్వామి వారిది. శ్వేతవరాహ రూపంలో ఆయన అప్పుడు ఆ భూమిని రక్షించారు. ఇక్కడ పాతాళ లోకంలోకి చొచ్చుకుపోయినటువంటి యొక్క భూమిని ఆయన శ్వేతవరాహ రూపాన్ని ధరించి ఆ అట్టడుగున ఉన్నటువంటి యొక్క భూమిని పైకి తీసుకొచ్చారు. తర్వాతనే ఈ వెంకటాచలం మీద ఆయన నివసిస్తూ వచ్చారు. అప్పటి నుంచి ఉన్నది ఈ యొక్క కొండ. అలాగే ఇంకా ఈ వెంకటాచల మహాత్యంలో కోట్ల కొలది ఉన్న పుణ్యతీర్థాల మహాత్యాన్ని కూడా రచించారు.
తర్వాత ముఖ్యంగా భవిష్యత్ పురాణంలో మాత్రము అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుని దివ్య చరిత్రను, స్వామి ఆవిర్భావం నుండి ఆ స్వామి కళ్యాణం వరకు ఎంతో వైభవంగా వ్యాసభగవానుడు రచించారన్నమాట. అందువల్ల లోక కళ్యాణం కోసం భవిష్యత్ పురాణంలో ఉన్న శ్రీ వెంకటాచల మహాత్యాన్ని ఇప్పుడు నేను ప్రవచనం చేస్తున్నాను. ముందుగా ఈ వెంకటాచలం అని చెప్పాం కదా. వెంకటాచలం అంటే ఇప్పుడుండేటువంటి యొక్క మనం తిరుపతిలో ఉండేటువంటి ఏ కొండ అయితే ఉందో స్వామివారి యొక్క ఆ తిరుమలగిరి, అది వెంకటగిరి. ఈ వెంకటగిరే ఇప్పుడున్నది కాదు, అది కృతయుగం నుంచి ఉన్నది. కృతయుగంలో ఉన్నది, అలాగే త్రేతాయుగంలో ఇదే పర్వతం ఉన్నది, ద్వాపర యుగంలో ఇదే పర్వతం ఉన్నది, అలాగే కలియుగంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యొక్క పర్వతం ఇదే ఉన్నది. అయితే దీనికి యుగభేదాన్ని అనుసరించి పేర్లు ఉన్నాయి. ఒకప్పుడు పూర్వము శౌనకాది మహర్షులు అనేటువంటి వారు సూత మహామునిని అడిగి వెంకటాచల మహాత్మ్యం యొక్క వైభవాన్ని తెలుసుకున్నారు. తర్వాత కొన్నాళ్లకు జనక మహారాజు అనేక కష్టాలను పొంది ఆ కష్టాలు ఎలా తీర్తాయి, ఏం చేస్తే ఆ కష్టాలు మరి నుంచి నేను విముక్తుడిని అవుతాను, దీనికి ఏదైనా ఉపాయం చెప్పండి, ఏ భగవంతుణ్ణి నేను ప్రార్థన చెయ్యాలి, ఏ వ్రతం చెయ్యాలి అనేటువంటి యొక్క విషయాన్ని తన యొక్క పురోహితుడు శతానందుడు అనేటువంటి ఆయన ఉన్నారు, గౌతమ మహర్షి యొక్క కొడుకు ఆయన. అలాంటి ఆ శతానంద మహర్షిని అడిగితే ఆయన ఆ జనక మహారాజుకి ఈ వెంకటాచల మహాత్మ్యం యొక్క గొప్పతనాన్ని, ఆ మహాత్మ్యాన్ని తెలియజేస్తూ, అలాగే పూర్వం నుంచి కృతయుగం నుంచి ఈ కొండ ఉంది అన్నాం కాబట్టి ఏ యుగంలో ఆ కొండకి ఏ ఏ పేరు ఎలా వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా చాలా అద్భుతంగా తెలియజేశారు. అస్తి కశ్చిద్ విశేషోస్తు భూలోకే భూవిపాలకాగా కలవు తత్కీర్తనం పుణ్యం సర్వదుఃఖహరం శివం. ఓ మహారాజా, చాలా అద్భుతమైనటువంటి మహిమ కలిగినటువంటిది ఈ యొక్క పర్వతము, అంటే వెంకటాచల పర్వతము. ఇది భూలోకంలోనే ఉన్నదయ్యా. నువ్వేదో ఇబ్బందులు పడుతున్నానని చెప్పి అన్నావు కదా, ఆ ఇబ్బందులన్నీ పోవాలంటే ఈ వెంకటాచల మహాత్మ్యాన్ని నువ్వు వినాలి. వింటే నీ యొక్క కష్టాలన్నీ తొలగిపోతాయి, నువ్వు అనుకున్న విధంగా నీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని అన్నాడు. ముఖ్యంగా కలవు తత్కీర్తనం పుణ్యం, కలియుగంలో ఈ వెంకటాచలం యొక్క మహాత్మ్యాన్ని వినడం ద్వారా, అలాగే వెంకటేశ్వర స్వామి వారిని ఆయన్ని అర్చించడం ద్వారా, భావించడం ద్వారా, ధ్యానం చేయటం ద్వారా, ఆయన నామాన్ని జపించడం ద్వారా కలియుగంలో ఉండేటువంటి యొక్క మానవులందరూ కూడా కృతార్థులవుతారు. వారికి తప్పనిసరిగా ఎంతో గొప్ప పుణ్యం అనేటువంటిది వస్తుంది. అదే కాదయ్యా, ధనకామస్య ధనదం, పుత్రకామస్య పుత్రదం, రోగార్థస్య రోగఘ్నం, జ్ఞానినాం జ్ఞాన సాధనం. నాకు డబ్బులు లేవు స్వామి, నేను చాలా దరిద్రంతో బాధపడుతున్నాను, అందువల్ల నాకు ఆర్థిక సహాయం చెయ్యి అని గనక వాడు మనసారా స్వామిని వేడుకుంటే వాడు ధనవంతుడవుతాడట. అలాగే నాకు కొడుకులు లేరు స్వామి అని చెప్పేసి అంటే కొడుకులు కూడా పుడతారట. అలాగే నేను రోగాలతో బాధపడుతున్నాను, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నా రోగం నయం అవ్వట్లేదు స్వామి, అందువల్ల నా రోగాన్ని నయం చెయ్యి మహానుభావ, అఖిలాండ్ల కోటి బ్రహ్మాండ నాయక అని చెప్పి స్వామివారిని మనసారా ప్రార్థన చేస్తే వాడి రోగం పూర్తిగా నయమైపోతుందన్నారు. అలాగే అజ్ఞాని వాడు వెళ్ళి స్వామివారికి నమస్కారం చేస్తే వాడు జ్ఞానవంతుడు అవుతాడట.
ఇలాగా ఈ వెంకటేశ్వరుని యొక్క మహాత్మ్యమే కాదు, ఆ వెంకటగిరి యొక్క మహాత్మ్యం కూడా చాలా అంతులేనటువంటిది. ఎంతోమంది ఆ వెంకటగిరిలో తపస్సు చేసి వాళ్ళంతా కూడా స్వర్గలోకాన్ని పొందారు. అలాగే కొంతమంది మహర్షులు మోక్షాన్ని కూడా పొందారయ్యా. కాబట్టి మానవుడి యొక్క విషయం చెప్పేదే ఉంది. మానవులు కూడా ఆ వెంకటాచలానికి వెళ్ళి స్వామివారి యొక్క పాదపద్మాలని చూచి నమస్కరించి మనసారా ఆయన్ని గనక ధ్యానం చేసినట్లయితే వారందరి యొక్క పాపాలన్నీ పటాపంచలైపోయి వారికి కూడా పుణ్యం అనేటువంటిది వస్తుంది అని చెప్పేసి అన్నారు. అని ఇలా చెబుతూ ముందుగా ఈ వెంకటగిరి యొక్క మహాత్మ్యం ఏమిటో దాన్ని చెబుతాను అని శతానంద మహర్షి జనక మహారాజుకు తెలియజేస్తున్నారు. హృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలేతి కలౌ శ్రీ వెంకటాచలం నామాని యుగభేదేన శైలస్యాస్య భవంతి. మహారాజా, కృతయుగంలో కూడా ఇదే కొండ ఉన్నది. అప్పుడు అయితే దాని పేరు వేరు, దాన్ని వృషాద్రి అని చెప్పేసి అన్నారు. త్రేతాయుగంలో కూడా ఇదే కొండ ఉన్నది. అప్పుడు ఏమన్నారు? ఆ పర్వతాన్ని అంజనాచలము అన్నారు. అంజనాద్రి. అచలం అంటే కదలనిది అని అర్థం. చలం అంటే కదిలేది, అచలం అంటే కదలనిది, ఒకే చోట ఉండేటువంటిది అని అర్థం. కాబట్టి ఏది అంజనాచలం అన్నారు దాన్ని. అలాగే ద్వాపరయుగంలో శేషశైలంచ, శేషుడు చుట్టుకొని ఉన్నాడు ఆ పర్వతాన్ని పూర్తిగా. 10,000 శిరస్సులతో తన తోకతో మొత్తం పర్వతం అంతా చుట్టి ఉన్నాడు. అందుకనే దాన్ని శేషశైలము అని అన్నారు. అలాగే కలియుగంలో మాత్రము వెంకటాచలము అన్నారు. ఇలాగా యుగభేదాన్ని అనుసరించి కొన్ని కారణాల ద్వారా ఆ పర్వతానికి ఆయా పేర్లు వచ్చాయి అని చెప్పారు. అలా చెబుతూ మొట్టమొదలుగా ఏం చెబుతున్నారంటే, కృతయుగంలో ఈ వృషభాద్రి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అనేదాన్ని చెబుతున్నారు. ఎందుకంటే వెంకటాచల మహాత్మ్యం అని చెప్పాం కదా. అందువల్ల వెంకటాచలం యొక్క గొప్పతనం ఏమిటో ముందు మనం చెప్పుకొని, తర్వాత స్వామివారి యొక్క వైభవాన్ని, ఆయన యొక్క ఆవిర్భావాన్ని, ఆయన యొక్క మరి కళ్యాణాన్ని, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఏమిటంటే, పురాత వృషభో నామ రాక్షసో రోక్షకర్మకృత్. పూర్వం కృతయుగంలో వృషభుడు అనేటువంటి పేరు గల ఒక రాక్షసుడు ఉండేవాడట. అతను అక్కడ తపస్సు చేసుకునేటువంటి యొక్క మహర్షులందరినీ కూడా హింసిస్తూ ఉండేవాడు. అతని హింసని తట్టుకోలేక ఆ మహర్షులందరూ కూడా శ్రీమన్నారాయణమూర్తిని కూర్చి తపస్సు చేసి ఆయన్ని ప్రత్యక్షం చేసుకున్నారు. ప్రత్యక్షం చేసుకుంటే, ఏమయ్యా మీ యొక్క ఇబ్బంది, ఎందుకు నన్ను గురించి తపస్సు చేశారని నారాయణమూర్తి అడిగితే వారంతా చెప్పారు. ఏం చెప్పమంటావు స్వామి, ఎన్నో సంవత్సరాల బట్టి ఈ కొండ మీద మేము తపస్సు చేసుకుంటున్నాము. మమ్మల్ని ఒక దుర్మార్గుడైన వృషభుడనే రాక్షసుడు హింసిస్తున్నాడు. అందువల్ల మేము తపస్సు చేసుకోలేకపోతున్నాము. అతని నుంచి మమ్మల్ని మీరు రక్షించాలి. అందువల్ల మీ సహాయం కోసం, మీ రక్షణ కోసం మేము మీ గురించి తపస్సు చేశాము అని చెప్పేసి వాళ్ళంతా ఆ నారాయణమూర్తికి విన్నవించారు. విన్నవిస్తే, సరేనయ్యా అలాగేలే, మీకు సహాయం చేస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పేసి అని అన్నాడు. ఇక ఇతని సంగతి, ఈ వృషభాసురుడు వాడే మామూలు వాడేం కాదు.
గొప్ప బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు, అంతులేని బలం అన్నమాట. కేవలం బలమే కాదు, వాడు మహాభక్తుడు. ఎంతటి భక్తుడంటే వాడు రోజు అక్కడ ఒక శాలగ్రామ శిల, అంటే నరసింహస్వామి వారి యొక్క శాలగ్రామ శిల ఉన్నదిట ఆ గుహలో. దాన్ని రోజు కూడా అర్చిస్తూ ఉండేవాడు ఎంతో శ్రద్ధాభక్తులతో. పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాము, స్వామివారికి ఏదో ఆ పూలు ఈ పూలు చక్కగా తీసుకొచ్చేసేసి మనం స్వామివారిని ఎంతో భక్తిగా పూజిస్తాం. వాడు ఆ స్వామివారికి ఏ పుష్పం ఇచ్చాడంటే తన యొక్క శిరస్సునే పుష్పంగా సమర్పించేవాడట. అంటే తన తలకాయని నరికి స్వామివారికి పుష్పంగా సమర్పించేవాడు. అంత ఘోరమైనటువంటి యొక్క పూజవాడి. అయితే ఆ తలకాయ నరికి స్వామివారికి సమర్పించగానే మళ్ళా వాళ్ళకి ఆ శిరస్సు వచ్చేదిట. ఇలాగా వాడు పంచవర్ష సహస్రాన్ని 5000 సంవత్సరాలు ఈ రకంగా చేశాడు. చేస్తే అతను యొక్క ఆ ఘోరమైన ఆ తపస్సుకి కానివ్వండి, అతను చేసినటువంటి యొక్క ఆ అద్భుతమైన పూజకు కానివ్వండి, చాలా సంతోషించారు స్వామి. సంతోషించి వెంటనే ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమైతే నమస్కారం చేశాడు. ఏమయ్యా, ఎందుకు నన్ను గురించి పూజ చేశావు, ఏంటి నీకేం వరం కావాలి, నీవేం కోరుకున్నా ఇస్తానన్నారట అది నారాయణమూర్తి. వాడు అడిగాడు, స్వామి నాకేం, అందరూ ఏదో అన్నీ కోరుకుంటారు, ఏదో నాకు బాగా డబ్బు కావాలి, నాకు పదవి కావాలి, ఇవన్నీ కావాలని కోరుకుంటారు, నాకు అవన్నీ అక్కర్లేదు. నువ్వు దశావతారాల్లో నీ బలపరాక్రమాలను చూపించి ఎంతోమందిని సంహారం చేశావుట కదా, నువ్వు చాలా బలం కలిగిన వాడేవుట కదా, అది నేను విన్నాను నేను చాలామంది ద్వారా. అందువల్ల నీతో నేను యుద్ధాన్ని కోరుకుంటున్నాను అన్నాడు. నీతో యుద్ధాన్ని కోరుకుంటున్నాను అంటే స్వామివారు నవ్వారట. సరేరా, అలాగే మంచిది, యుద్ధం చేస్తానన్నారట. అలా వరం ఇచ్చారు కాబట్టి ఆ వృషభాసుడితోటి స్వామి యుద్ధం చేశారు. ఎన్ని రోజులు యుద్ధం చేసినా కానీ వాడి బలం తగ్గిపోవటం లేదు. వాడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు, అలసిపోలేదు, సొలసిపోలేదు, నీరసం రాలేదు, ఏమీ లేదు. చాలా బాగా యుద్ధం చేస్తుంటే స్వామివారు వారి యొక్క ఆ యుద్ధ ఆ కౌశలాన్ని చూసి బాగా మెచ్చుకున్నారట. మెచ్చుకొని సరే అయితే వీడిని సంహారం చెయ్యాలి. ఎంత గొప్పవాడైనప్పుడు కూడా సాత్వికమైన స్వభావం లేకుండా వాడు అందరినీ పీడిస్తూ ఉంటే వాడిని తప్పనిసరిగా సంహారం చెయ్యాలి. దుష్టులని సంహారం చేయాలి కదా మరి. అందువల్ల ఏమయ్యా, ఓ రాక్షస, నీ యొక్క యుద్ధం చూచాను, బాగా యుద్ధం చేశావు, నాకు చాలా సంతోషమైంది. అయినప్పటికీ కూడా నిన్ను నేను సంహరిస్తున్నాను అని చెప్పని వెంటనే తన చక్రాయుధం తీసి అతన్ని సంహారము చేయటానికి అలా చేయి పైకెత్తారు. అప్పుడు వాడు నమస్కారం చేశాడు. చక్రపాణే నమస్తుభ్యం చక్రస్య చరితము శృతం. ఓ చక్రపాణి, నీకు నమస్కారం చేస్తున్నాను. నీ యొక్క చక్రానికి సంహరింపబడి పూర్వము కొంతమంది పుణ్యలోకాలకి వెళ్ళారని చెప్పి విన్నాను. ఇప్పుడు నన్ను చంపుతానని అంటున్నావు ఈ చక్రంతో. నేను చనిపోయినా ఇబ్బంది ఏం లేదు, నాకు ఇష్టమే. అయితే నేను ఒక కోరిక కోరుతున్నా, నువ్వు ముందర అడిగావు కదా ఏం కావాలి నీకని. అందువల్ల నాకేం కావాలంటే చెబుతున్నాను. నేను చనిపోయిన తర్వాత ఈ పర్వతము నా పేరుతోటి ప్రసిద్ధిని పొందాలి అని కోరారట. తథాస్తు అన్నారు అప్పుడు నారాయణమూర్తి. అందువల్ల అలా కోరటం వల్ల తస్మాత్ వృషభశూలోయం కృతే ఖ్యాతిముపేయవాన్. కాబట్టి ఓ జనక మహారాజా, కృతయుగంలో ఇలా వాడు కోరటం వల్ల వృషభాసురుడు వృషభ పర్వతము అనేటువంటి యొక్క పేరు కృతయుగంలో వచ్చింది అని చెప్పేసి ఆ పూర్వము ఉన్నటువంటి యొక్క ఈ పర్వతం యొక్క గొప్పతనాన్ని, ఆ వైభవాన్ని అన్నిటిని కూడా తెలియజేశారు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాः సమస్తాః సుఖినో భవంతు.